మండల కేంద్రమైన ఉదయగిరిలోని బండకానిపల్లిలో అన్నపూర్ణాదేవి ఆలయానికి గుర్తు తెలియని వ్యక్తులు శనివారం రాత్రి మరో 12 గంటల మధ్య సమయంలో నిప్పు అంటించారు. గ్రామస్తులందరూ నిద్రపోతున్న సమయంలో ఈ సంఘటన చోటు చేసుకున్నట్లుగా గ్రామస్తులు తెలియజేస్తున్నారు. బండకానపల్లి గ్రామంలోని బేరి త్రిపారెడ్డి మీడియాతో మాట్లాడారు. మండల కేంద్రమైన ఉదయగిరిలోని బండకానిపల్లిలో అన్నపూర్ణాదేవి ఆలయానికి గుర్తు తెలియని వ్యక్తులు శనివారం రాత్రి సుమారు 12 గంటల 1 మధ్య సమయంలో నిప్పు అంటించారు. గ్రామస్తులందరూ నిద్రపోతున్న సమయంలో ఈ సంఘటన చోటు చేసుకున్నట్లుగా గ్రామస్తులు తెలియజేస్తున్నారు. బండకానపల్లి గ్రామంలోని బేరి త్రిపారెడ్డి మీడియాతో మాట్లాడుతూ సుమారు 3,50,000 వరకు నష్టం జరిగి ఉంటుందని తెలిపారు. గత 2023 సంవత్సరం శివరాత్రి నుండి ఇక్కడ అన్నపూర్ణ అమ్మవారి దేవాలయం నిర్మించడం జరిగిందని, అప్పటి నుంచి ప్రతి శుక్రవారం అన్నదాన కార్యక్రమం జరుగుతూ ఉంటుందని, భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చి పూజలు చేసుకుని అమ్మవారిని దర్శించుకుని వెళుతుంటారని, ఇలా ప్రతి శుక్రవారం అన్నదాన కార్యక్రమం జరుగుతూ ఉంటుందని, అన్నదాన కార్యక్రమానికి దాతలు ముందుకు వచ్చి మొక్కుబడి ఉన్నవాళ్లు అన్నదాన కార్యక్రమాలు జరిగిస్తూ ఉంటారని తెలియజేశారు. ఇలా జరుగుతున్న సందర్భంలో ఇలా గుర్తు తెలియని వ్యక్తులు అమ్మవారి గుడికి నిప్పంటించటం గ్రామస్తులు జీర్ణించుకోలేకపోతున్నారని తిరుపారెడ్డి తెలియజేశారు. ఇలాంటి ఘటనకు పాల్పడిన వారి మీద పోలీసు వారు విచారించి మాకు తగు న్యాయం చేయాలని గ్రామస్తులందరూ కూడా కోరుతున్నారని, తప్పనిసరిగా న్యాయం జరిగేలా చూడాలని పోలీసు వారిని కోరారు. సంఘటనా స్థలాన్ని ఉదయగిరి సర్కిల్ ఇన్స్పెక్టర్ వి గిరిబాబు, సబ్ ఇన్స్పెక్టర్ కె ఇంద్రసేనారెడ్డి వారి బృందంతో సంఘటనా స్థలాన్ని పరిశీలించడం జరిగిందని గ్రామస్తులు తెలియజేశారు. సార్, ఇక్కడ అన్నపూర్ణాదేవి గుడి అనేది ఒక పూరిపాకలో ఏర్పాటు చేసుకొని నిత్యం పూజలు చేస్తూ ఉన్నాం బండగానిపల్లిలో. నిన్న శనివారం నైటు మేము బ్రహ్మంగారి గుడి దగ్గరికి వెళ్ళి వచ్చిన తర్వాత శుక్రవారం నైట్ కూడా ఇక్కడే అన్నదానం జరిగింది. ప్రతి శుక్రవారం అన్నదానం పెడతా ఉన్నాం. ఒక 300 నుంచి 350 మంది వరకు అన్నదానం జరుగుతూ ఉంటుంది. ఇక్కడ బండగానిపల్లి గ్రామ ప్రజలు మరియు ఇంకొక దాతలు కొంతమంది వచ్చి అన్నదానం చేస్తూ ఉంటారు ఇక్కడ. కానీ కొంతమంది కావాలని అక్కడున్న వంట సామాగ్రి, నీళ్లు పట్టుకునే పైపులు మొత్తం కూడా కనీసం 3,50,000 పైనే నష్టం జరిగింది. అగ్గి పెట్టారు సార్ శనివారం నైట్కి. మా గ్రామంలో వచ్చేసి ప్రతి ఒక్క మహిళ కానీ పురుషులు కానీ వచ్చి శుక్రవారం ఉదయం నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఇక్కడే భోజనాలు చేసి ప్రతి ఒక్కరికి పెట్టి అందరూ కూడా ఇక్కడే ఉండి సాయంత్రం 5 గంటల వరకు ఇళ్ళకి వెళ్ళిపోతారు. శనివారం నైటు మేము లేము సార్ ఇక్కడ. మేము బ్రహ్మంగారి ఆరాధనకు వెళ్ళాము. ఉదయం శనివారం వచ్చిన తర్వాత ఇక్కడ చూసేసరికి ఈ గుడికి వేసుండే పాక, అందులో ఉండే దేవుడి పటాలు, అందులో ఉండే సామాగ్రి, అందులో ఉండే వంట సామాగ్రి, అందులో ఉండే మామూలుగా వంట పాత్రలు, అందులో ఉండే బియ్యము, ఉప్పు, పప్పు మొత్తం దగ్ధమైపోయినాయి. మాకు పోలీసు వారు ఈ గుడి దగ్గరికి వచ్చి ట్రేస్ అవుట్ చేసి మాకు న్యాయం చేయవలసిందిగా కోరుతున్నాం బండగానిపల్లి గ్రామం తరఫున.